హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. హిట్ 3 లాస్ట్ లో వచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్ ని మీడియాలో కొంతమంది రివీల్ చేసేశారు. అండ్ డైరెక్టర్ శైలేష్ కొలను బాధపడుతూ పెద్ద ట్వీటే వేశారు. ఇప్పుడు అసలు ఏమైందని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మన ట్విట్టర్ లో బేసికల్లీ కొన్ని మీడియా హ్యాండిల్స్ ఉంటాయి. వాళ్ళు చేసేది రిపోర్టింగ్. ఎస్, వీళ్ళకి అందరికన్నా ముందే న్యూస్లు తెలిసిపోతాయి. ఫస్ట్ మేమే మీకు చెప్పాం అని ఆ న్యూస్ వేసేస్తారు. సపోజ్ ఇది మూవీ అనౌన్స్మెంట్, టైటిల్, టీజర్ డ్యూరేషన్ ఇలాంటివైతే పర్లేదు. ఇన్ఫాక్ట్ క్యూరియాసిటీ అదే మన తెలుగు సినిమా ప్రేమికులకి ఊరటనిస్తుంది. బట్ వీళ్ళే ఫస్ట్ అని చెప్పుకోవడానికి మూవీలో ఎండ్ లో వచ్చే ట్విస్ట్స్ అండ్ క్యామియోస్ కూడా రివీల్ చేసేస్తున్నారు. హే వినోద్, ఒక్క నిమిషము గైస్, దిస్ ఇస్ సాయినాథ్. ఏం లేదు, చిన్న పాయింట్ యాడ్ చేద్దామని. మీలో చాలా మందికి ఇదేం పెద్ద ఇష్యూలా అనిపించకపోవచ్చు. బట్ ద థింగ్ ఈస్, జస్ట్ ఇమాజిన్, పోకిరి సినిమాలో మహేష్ బాబు పోలీస్ అని ముందే మీకు తెలిసిపోతే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత వైరల్ అయింది. జస్ట్ ఇమాజిన్, సినిమాలో సుబ్బరాజ్ కూడా ఉన్నారు, ఆయన మెయిన్ పాత్ర పోషిస్తున్నారు, ఆయన వల్లే అని చెప్పేసి ఎవరైనా ట్వీట్ వేసి ఉంటే. నేను సరే హైపోథెటికల్గా చెప్తున్నాను మీరు అనుకోవచ్చు, బట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా ఒకటి చెప్తాను. ఓకే, అర్జున్ రెడ్డి రిలీజ్ టైంలో సోషల్ మీడియా పేజ్లో చాలా వాటిల్లో ఇలా మూవీ రన్ టైం ఇంత అని చెప్పేసి పోస్టులు వేశారు. నాకు తెలిసి మేము కూడా వేసామేమో, తప్ప మేము చేసి ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈజ్, దానివల్ల మేమేముంది, జస్ట్ రన్ టైమే కదా చెప్తుంది, దీనిలో పోయేదేముందిలే అనుకుని ఉండొచ్చు. బట్ వంగ స్టేజ్ మీద ఆయన చెప్పారు ఏంటి, ఇలా చాలా సోషల్ మీడియా అకౌంట్స్లో ఇలా రన్ టైం అని చెప్పేసరికి కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ కొంటా అని చెప్పేసి కొనకుండా బ్యాక్ స్టెప్ వేశారంట. అగైన్ బ్యాక్ స్టెప్ వేయటం అని కాదు, కానీ ఏ టైంలో రిలీజ్కి 2-3 రోజులు ఉందగా. సో దట్స్ ద ఇష్యూ. అండ్ ఇది కామన్, మనకేంటి తెలియదు తెలుసుకోవాలని ఆతృత మనకి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏంటంటే, నాకు ఇప్పుడు తెలిసింది, వేరే వాడికి ఎలాగో 2-3 రోజుల్లో తెలిసేదే, వాడేస్తాడు ఎలాగో, వాడిని ఎలాగో నేను ఆపలేను, వాడి బదులు నేనే వేసుకుంటే నా హ్యాండిల్ రీచ్ పెరుగుతుంది కదా అని. ఇక్కడ ఏది నీకు ఒక న్యూస్ చెప్పాలనో లేకపోతే నీకేదో కొత్త తెలియజేయాలనేదో కాదు, నేను నా ఫాలోయింగ్ని ఎంత పెంచుకోవాలి అనే దాకే వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, నువ్వు ఏది రివీల్ చేయాలి ఏది రివీల్ చేయకూడదు అనేది మనకు కొంచెం ఉంటుందిగా. వీ నో, మనకి ఇన్ ద సెన్స్ ఆ ఇండివిజువల్కి ఉంటుంది కదా. ఓకే, ఇది కనుక రివీల్ చేస్తే ఆడియన్స్ కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు, టీం కూడా పెద్ద ఏమనుకోరు. కానీ ఇది నేను రివీల్ చేసేస్తే అనగానే అదే జరిగింది. ఇప్పుడు హిట్ 3 సినిమాలో ఎవరో యాక్టర్ ఉండబోతున్నారంట. ఓకే కూల్, ఇక్కడ వరకు ఫైన్. బట్ నువ్వు పేరు ఇది అది చెప్పేసరికి ఫిల్మ్ మేకర్ అంటే సినిమా రాసే దర్శకుడి దగ్గర నుంచి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ వరకు వాళ్ళు ఇలాంటిది ఒక దాన్ని తీసుకుంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, మనం ఇలా రివీల్ చేద్దాం, వాళ్ళ ప్రమోషన్ ప్లాన్స్ లో ఉంటాయి. కానీ ఇప్పుడున్న నాలో వాళ్ళ గురించి నాకెందుకు, నా సోషల్ మీడియా హ్యాండిల్ పెరగాలి అనేదే తప్ప. అందుకే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ నాగవంశీ కానీ లేకపోతే ఈ ట్వీట్లు పెట్టే వాళ్ళు కానీ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఏంటో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, సోషల్ మీడియాలో మీరు పెద్ద మేం చిన్న, మేమే అలో చేస్తే మీరు అలా చేయాలన్నట్టు అనుకుంటున్నారు. అంటే వాడి ప్రొడక్ట్ భయ్, వాడికి ఒక ప్లానింగ్ ఉండొచ్చు, వాడు ఒక పాత్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వాళ్ళు అనేదానికి. బట్ ద థింగ్ ఇస్, అది కూడా కంటెంట్ అవుతుంది. పాపం వాళ్ళు ఏదన్నా అంటే దాని మీద మీమ్లు, దాని మీద రీల్స్, మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకుంటూ అపోజ్ చేసుకుంటూ పాయింట్ ఆఫ్ వ్యూస్, దీన్ని ఇష్యూని పెద్దది చేసి అగైన్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రీచ్ పెంచుకోవడమే. సో సరే, మనము పెరుగుదాం. కాకపోతే ఏంటంటే, ట్వీట్ పెట్టే ముందు ఎవరైతే ట్వీట్ చేశారో ఆయనకి కూడా తెలిసే ఉంటుంది, ఇది నేను చేయకూడదు, ఇది చేసుంటే టీంకి ఇబ్బంది అని చెప్పేసి. అలా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం ఆలోచిస్తే బెటర్ కదా. ఎవడు చెప్పే స్టేజ్లో లేడరా బాయ్. ఓకే, సో ఏదో ఆలోచించుకుని ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా, చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా సామరస్యంగా వెళ్ళిపోదాం కదా అనేది ఫిల్మ్ మేకర్స్ది. మీడియా అనేది సినిమాకి యూజ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు క్యామియో రివీల్ చేసేయడం వల్ల ఆ ట్వీట్ చూసిన అందరి ఎక్స్పీరియన్సెస్ రూయిన్ అయిపోయాయి. మీకు తెలిస్తే ఎవరికి చెప్పొద్దు. లెట్స్ కీప్ ద సినిమా ఎక్స్పీరియన్స్ అలైవ్. ఇలా పక్కన వాడి ఎక్స్పీరియన్స్ రూయిన్ చేసే రైట్ మీకెవరిచ్చారు? మూవీ రాకుండానే స్పాయిలర్స్ రివీల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పోనీ అవి థియరీస్ కూడా కాదు, సింపుల్ హింట్స్ ఇచ్చి మరీ లీక్ చేసేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ మనం ఎన్హాన్స్ చేయాలి తప్ప ఎప్పుడు ఎక్కడ రూయిన్ మాత్రం చేయకూడదు. శైలేష్ కొలను మాటలు చూస్తే బాధేస్తుంది భయ్య. ఇన్నేసి రోజులు కష్టపడి మీకు ఎగ్జైట్మెంట్ ఇద్దామని రాస్తాం, మీడియాని చూస్తే బాధేస్తుంది. కొంతమంది ఇలాంటి లీక్స్ వేసే ముందు ఆలోచించడం లేదు కూడా. మీడియా ఎథిక్స్ ని క్వశ్చన్ చేశారు. హిస్టరీలో చాలా మంది చాలా సిచ్యువేషన్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేశారు, కరెక్ట్, కానీ పనులు చేయలేదు. అంతే లెవెల్లో ఈ బంచ్ ఆఫ్ పీపుల్ కూడా బిహేవ్ చేస్తుంటే బాగున్నాం.
ఎదుటివాడి కష్టాన్ని దోచుకోవడం అనే అంటాను అని ఆయన ట్వీట్ వేశారు. పేర్లు మెన్షన్ చేస్తే వాళ్ళ ఐడీస్ చూస్తారని చెప్పి మేము కూడా మెన్షన్ చేయడం లేదు. మళ్ళీ ఏదో ఒక కవర్ డ్రైవ్ తో వస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పి లిటరల్లీ ఆ స్పాయిలర్ చెప్పేసిన అందరిది తప్పుందని చెప్తాను నేను. చాలా మీమ్స్ కూడా వచ్చేసాయి. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు మీకు కూడా స్పాయిలర్ వచ్చేస్తుంది, మీ టైం లైన్ లో కూడా కనపడుతుంది. ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది చెప్పండి? ఒక జర్నలిస్ట్ చేసిన తప్పుకి ఇంతమంది ఎక్స్పీరియన్సెస్ రూయిన్ అయిపోయాయి. సాడ్ పార్ట్ ఇదే. అకౌంటబిలిటీ ఉన్న జర్నలిజం చూడాలని ఉంది భయ్యా నాకైతే. అండ్ ప్లీజ్ మా కామెంట్ సెక్షన్ లో ఎక్కడా స్పాయిలర్ పెట్టద్దు. సినిమా మీద మీకున్న ప్రేమను చూపించండి. మన వ్యూవర్స్ మెచ్యూర్డ్ ఉంటారు, పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా రూయిన్ చేయరని మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఇస్ టీమ్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.